పక్క రాష్ట్రంలో మాత్రం అద్భుతంగా జరుగుతూ ఉంది. ఏం చెప్పినా అంటే చంద్రబాబు నాయుడు సరికొత్త మార్పు ఆయన చెప్తా ఉన్నాడంటే కొంతమంది సన్నిహితుల దగ్గర ఇక నేను కాటికి దగ్గరగా ఉన్నా చనిపోయే ముందర నా గురించి 10 మంది చెప్పుకోవాలి, కొంచెం మంచిగా చేయాలని చెప్పి సన్నిహితుల దగ్గర చెప్పుకొని ఇప్పుడు నారా లోకేష్ కూడా అమరావతి దాటి వస్తలేడు, ప్రజా దర్బార్ పెట్టి అందరినీ కలుస్తున్నాడు. ఎస్ మనం ఆంధ్ర గురించి మాట్లాడాలా లేదా అంటే అట్లీస్ట్ వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళన్నా మారుతారు కదా. అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏం జరగద్దని వీళ్ళకన్నా తెలియాలి కదా, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది ఏందని. సో ఇక్కడేమో తెలంగాణకేమో దరిద్రం పట్టుకుంది, ఆంధ్రాకేమో అదృష్టం పట్టుకుంది అంటున్నారు. మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి ఇట్లాంటివి? అంటే నేను అట్లా ఏమో అట్లా పోల్చడం అట్లా బాగుందని చెప్పడం నేనేమో దాని మీద అయితే స్టడీ చేయలేదు. నా దృష్టిలో ఒకటేనమ్మా, ఏ పాలకుడైనా వాడు పులే, వాడు ప్రజలని వేటాడుతూనే ఉంటాడు, వాడు మంచి చేస్తాడు, ప్రజలు వెంటాడుతాడు. అంతేగాని వాడు చాలా గొప్పోడు, నీతిమంతుడు, ధర్మవంతుడు, సత్యవంతుడు, వాడు పైన చూడిపడ్డాడు. మనం 30 ఏళ్ళు చూసినాం చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూసినాం. 2014 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూసినాం. విడిపోయిన తర్వాత చంద్రబాబు గురించో లోకేష్ గురించో మనకు అవసరం లేదు. కానీ ఒకవేళ నిజంగా చంద్రబాబు మంచోడైతే హైదరాబాద్లో భూములు ఎందుకు అడుగుతాడు, బిల్డింగ్లు ఎందుకు అడుగుతాడు? ఢిల్లీ తరహాలో ఇక్కడ ఏపీ భవన్ కట్టుకుంటాడట. కరెక్ట్. అంటే ఏంది మళ్ళీ తెలంగాణ దోచుకోవడానిక? అయితే వీళ్ళు ఎవరైనా ఒకటేనమ్మా, పాలకుడనేవాడు ఎవడైనా సరే వాళ్ళు పులులే, వాళ్ళు వేటాడుతూనే ఉంటారు. పులి శాఖ పిల్లి కాదు. వారిని మనం అమాయకంగా తెల్ల పులి మంచిది, ఎర్ర పులి మంచిది, నల్ల పులి మంచిది, ఈ మాటలు వద్దు మనకి. నా దృష్టిలో అయితే సరే వాళ్ళు కొన్ని మంచి చేస్తారు. ఇప్పుడు 10 పనులు చేసినప్పుడు దాంట్లో 1 2 మంచి చేస్తారు, చేయరని కాదు. కానీ దాన్ని చూసి మనం భ్రమల్లో పడవద్దు.